వీరహనుమాన్ రెండవ భాగం. ఇంద్రుడు అండ ఉన్నాడు గదా అని ధైర్యంతో రాహువు ఆంజనేయుడి మీదకే వెళ్ళాడు. ఆంజనేయుడు రాహువును యగాదిగా చూసి పండు అనుకుని పట్టుకోబోయాడు. ఆంజనేయుడు ఆర్భాటం చేసి ఉగ్ర నరసింహమూర్తిలాగా మీదకి రావటం చూసి రాహువు కంగారుగా ఇంద్రుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి, ఈ అబ్బాయి నన్ను చంపేస్తున్నాడు, రక్షించు అని కేకలు పెట్టాడు. భయపడకు అంటూ ఇంద్రుడు తన ఏనుగును ముందుకు తోశాడు. ఘీంకరిస్తూ తన మీదకి వచ్చే ఐరావతాన్ని చూసి ఆంజనేయుడు, ఈ పండు తెల్లగా బాగుంది, దీనితో నా ఆకలి తీర్చుకుంటాను అనుకుని మీదికి వచ్చేసరికి ఐరావతం కూడా బెదిరింది. ఇంద్రుడికి కోపం వచ్చి ఆంజనేయుడి పైన వజ్రాయుధం విసిరాడు. ఆ దెబ్బకు ఆంజనేయుడి దవడ విరిగిపోయింది. అతను ఉదయాద్రి మీద పడిపోయి కదలకుండా ఉండిపోయాడు. ఇది చూసి వాయుదేవుడికి దుఃఖం ముంచుకు వచ్చింది. అతనికి కోపం కూడా వచ్చి సంచరించడం మానేశాడు. ఈ లోపల అంజన పర్ణశాలకు తిరిగి వచ్చి చూసేసరికి పక్క మీద బిడ్డలేడు. ఆమె తన బిడ్డ కోసం రకరకాలుగా ఏడవటం మొదలుపెట్టింది. కేసరి ఆమెను ఊరడిస్తూ, ఏడవకు, నీ కొడుకు ఉదయించే సూర్యుణ్ణి చూసి పండు అని భ్రమపడి పట్టుకోబోయాడు. ఈ సంగతి రాహువు చెప్పేసరికి ఇంద్రుడు వచ్చి దవడ పగిలేటట్టు కొట్టాడు. నీ కొడుకు స్పృహ తప్పి తూర్పుకొండ మీద పడి ఉన్నాడు. వాయుదేవుడు ఇంద్రుడిపైన అలిగి సంచారం మానేశాడు. నీ కొడుక్కు సమస్త శుభాలు కలుగుతాయి అన్నాడు. ఈ మాటలతో అంజన ఊరడిల్లింది. వాయుదేవుడు అలిగి స్తంభించిపోయేసరికి దేవతలు కంగారు పడి బ్రహ్మ వద్దకు వెళ్ళి ఇంద్రుడు ఆంజనేయుడు దవడ పగలగొట్టి మూర్ఛపోగొట్టిన సంగతి, వాయుదేవుడు అలిగిన సంగతి చెప్పి కాపాడమని వేడుకున్నారు. బ్రహ్మదేవుడు హంసవాహనం మీద వాయుదేవుడు ఉన్న చోటికి వెళ్ళి, నాయన, సమస్త ప్రాణులకు ప్రాణమిచ్చేవాడివి, అంతటా ఉండేవాడివి, నువ్వు అలగడం ధర్మమా అన్నాడు. వాయుదేవుడు వెళ్ళి మూర్ఛపోయి ఉన్న ఆంజనేయుణ్ణి తన చేతుల్లో ఎత్తి తీసుకువచ్చి బ్రహ్మ కాళ్ల వద్ద పెట్టి నమస్కారం చేశాడు. బ్రహ్మ ఆ కుర్రవాణ్ణి తన చేత్తో తాకేసరికి అతనిలో తిరిగి చైతన్యం వచ్చింది. ఇది చూసి వాయుదేవుడు సంతోషించి లోక సంచారం చేయటానికి బయలుదేరిపోయాడు. బ్రహ్మ దేవతలతో, ఈ కుర్రవాడు లోకాలన్నిటినీ సంతోషపెట్టగలవాడు, ఇతనికి వరాలు ఇద్దాం, ఇతను సాక్షాత్తు శివుడి అవతారం అన్నాడు. అప్పుడు ఆంజనేయుడికి భూదేవి వేదశాస్త్రాలు వచ్చేటట్టుగా శక్తినిచ్చింది. నీటి భయం లేకుండా వరుణుడు వరమిచ్చాడు. నృత్య భయము, ముసలితనము లేకుండా యముడు వరమిచ్చాడు. కుబేరుడు యుద్ధాల్లో విజయం ఇచ్చాడు. విశ్వకర్మ కనక కుండలాలిచ్చాడు. ఇంద్రుడు ఆంజనేయుడికి హనుమంతుడు అనే పేరు పెట్టి వజ్రాయుధం చేత అతనికి హాని లేకుండా వరమిచ్చాడు. హనుమ అంటే దవడ, గుర్తుంచుకోండి. హనుమంతుడు, హనుమ అంటే దవడ. బ్రహ్మ హనుమంతుడికి దీర్ఘాయువు, చిరంజీవితత్వము ఇచ్చారు. తరువాత బ్రహ్మ వాయుదేవుడితో, నీ కొడుకు నిష్కల్మషమైన కీర్తి సంపాదిస్తాడు, ఎన్నడూ ఓడడు, ఏకవీరుడు, పర్వతం లాంటి ధీరత్వం గలవాడు, అణిమాది సిద్ధులన్నీ ఇతనికి ఉంటాయి, తలుచుకున్న మాత్రాన విశ్వమంతా చూడగలడు, విరాగి, ఎలాంటి కామము లేనివాడు, కామరూపి, ఇతనిలో అంతులేని శౌర్య, ధైర్య, దయాది గుణాలుంటాయి, ఎన్నో అద్భుతమైన పనులు చేస్తాడు, వాటిని నువ్వే చూస్తావు అని చెప్పి వెళ్ళిపోయాడు. హనుమంతుణ్ణి గురించి, అతను సూర్యుణ్ణి పట్టుకోబోవటం గురించి చిత్రంగా చెప్పుకుంటూ దేవతలు కూడా వెళ్ళిపోయారు. వాయుదేవుడు హనుమంతుణ్ణి తీసుకుపోయి అంజనకిచ్చాడు. ఆమె తన కొడుకును తిరిగి సంపాదించి ఆనంద బాష్పాలు రాల్చింది. ఆ ప్రాంతాల
తపస్సు చేసుకునేవాళ్ళు హనుమంతుడి సంగతిని విని ఆశ్చర్యపడుతూ, సూర్యుడి కాంతి మీద పడితేనే తాపం కలుగుతుంది గదా, ఈ పిల్లవాడు వెళ్ళి సూర్యుణ్ణి పట్టుకోవటమేమిటి అని అనుకున్నారు. తన కొడుక్కు దేవతలందరూ వరాలిచ్చిన సంగతి తెలిసి కేసరి చాలా సంతోషించాడు. హనుమంతుడు పెరిగి వస్తూ సమస్తమైన జ్ఞానము కలిగి ఉండి కూడా ఆకతాయి పనులు చేస్తూ తిరిగేవాడు. మంచి పనులు చెయ్యాలి గాని మర్కట చేష్టలు చెయ్యరాదని, దరిద్రులను బాధించడం చాలా అసహ్యమని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినక అతను కోతివేషాలు వేస్తూ చాలా కాలం గడిపాడు. లోకాలను రక్షించడానికి పుట్టిన ఈ హనుమంతుడు చిన్నతనంలోనే ఇంత ఆకతాయి పనులు చెయ్యటమేమిటో బ్రాహ్మణులకు అర్థం కాలేదు. ఏదన్నా శాపం పెడదామన్నా అతనికి శాపాలు తగలకుండా బ్రహ్మ ఇచ్చిన వరం ఉన్నది. అంతేకాక ఇంత మహాశక్తిమంతుడికి ఏ అడ్డు అదుపు లేకపోతే లోకాలను తారుమారు చేయడా? అందుచేత ఆ బ్రాహ్మణులు హనుమంతుడికి తన బలం తెలియకుండా ఉండాలన్నారు. వెంటనే హనుమంతుడు సాత్వికుడిగా మారిపోయాడు. కొడుకులో ఈ మార్పును చూసి అంజన, కేసరి తృప్తిపడ్డారు. కొంతకాలం గడిచింది. ఒకనాడు అంజన హనుమంతుడితో, నాయనా, కిష్కింధలో వాలి, సుగ్రీవుల్ని 2 అన్నదమ్ములున్నారు. మా తల్లి అయిన అహల్య రహస్యంగా వాళ్లను ఇంద్రుడికి, సూర్యుడికి కన్నది. ఆ సంగతి తెలిసి మా తండ్రి గౌతముడు వారిని వానరులు కమ్మని శపించాడు. అందుచేత వాళ్ళు నీకు మేనమామలు. నువ్వు కిష్కింధకు వెళ్ళి సుగ్రీవుడి అండచేరు. ఏ కారణం చేతనైనా వాలి, సుగ్రీవుల మధ్య వైరం వస్తే నువ్వు వాలిని చంపేవు సుమా అన్నది. హనుమంతుడు తల్లికి నమస్కరించి సెలవు తీసుకుని కిష్కింధకు వెళ్ళాడు. వాలి, సుగ్రీవులు అతన్ని ఆదరించారు. అతను సుగ్రీవుడికి మంత్రిగా ఉండనారంభించాడు. అతనికి వేదాలు, శాస్త్రాలు నేర్చుకోవాలని కోరిక కలిగింది. ఒకనాటి ఉదయం హనుమంతుడు కాలకృత్యాలు తీర్చుకొని సూర్యుడు ఉదయించే సమయానికి గగన మార్గాన ఎగిరి సూర్యుడి వద్దకు వెళ్ళి నమస్కారం చేశాడు. సూర్యుడు సంతోషించి, సంకల్పసిద్ధిరస్తు, ఏం నాయనా, ఏం పని మీద వచ్చావు అని అడిగాడు. అయ్యా, వేదశాస్త్రాలు నేర్చుకోవటానికి వచ్చాను అన్నాడు హనుమంతుడు. బాగానే ఉంది, కానీ నేను మేరు పర్వతం చుట్టూ అతివేగంగా తిరుగుతూ ఉంటాను. నా నుంచి శాస్త్రం నేర్చుకోవడం చాలా కష్టం అవుతుందే అన్నాడు సూర్యుడు. దానికి హనుమంతుడు, మహాత్మా, ఉదయ పర్వతం మీద ఒక కాలు, అస్తమయ పర్వతం మీద ఒక కాలు పెట్టి మీ వద్ద చదువును ఇచ్చుకోమన్నారా, లేక మీకు ముందు నడుస్తూ చదువుకోమన్నారా అని సూర్యుణ్ణి అడిగాడు. సూర్యుడు ఈ మాటకు సంతోషించి, నాయనా, నీ వంటి వాడు సృష్టిలో మరెవడూ లేడు. 2 కొండల మీద పాదాలుంచి నిలబడు, దేవతలు చూసి ఆనందిస్తారు అన్నాడు. వెంటనే హనుమంతుడు సూర్యుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి తన శరీరాన్ని నక్షత్రాల కన్నా పైగా ఉండేటట్టు పెంచి అన్ని దిక్కులు ఆక్రమించి బ్రహ్మాండం నిండేటట్టు చేశాడు. ఆ అవతారం చూసి బ్రహ్మదేవుడే నివ్వెరపోయాడు. మునులు, దేవతలు హనుమంతుణ్ణి చూసి నమస్కారాలు చేశారు. సూర్యుడు పొందిన అద్భుతం అంతా ఇంతా కాదు. ఆయన హనుమంతుడితో, ప్రత్యక్ష రుద్రావతారుడివి, నాకు కీర్తి కలిగించడానికి వచ్చావే గాని నేను నీకు ఏం ఉపదేశించగలను అన్నాడు. హనుమంతుడు వినయంగా, మహాత్మా, మీరు ఇలా అనవచ్చునా? వేదాలకు మూలమైన వాడివి, నన్ను శిష్యుడుగా చేసుకుని దయతో వేదత్రయం బోధించు అంటూ తన మామూలు రూపం ధరించి సూర్యుడి రథానికి ఎదురుగా నిలబడ్డాడు. సూర్యుడు గడియకు 9,70,000 యోజనాల వేగంతో నడుస్తాడు. అంత వేగంతోనూ హనుమంతుడు ఎగురుతూ సూర్యుడికి ఎదురుగా నిలబడి నేర్చుకోవలసినదంతా స్మృతి పురాణాలతో కూడా నేర్చుకున్నాడు. చదువు పూర్తి కాగానే హనుమంతుడు సూర్యుడికి నమస్కారం చేసి సెలవు పుచ్చుకుని కిష్కింధకు వెళ్ళి తన సంగతులన్నీ చెప్పాడు.
సుగ్రీవుడు హనుమంతుడి పట్ల హెచ్చు ప్రేమ కలిగి అతన్ని తన వద్దనే ఉంచుకున్నాడు. వాలి సుగ్రీవులు చాలా అన్యోన్యంగా ఉండేవారు. వారిని పెంచిన తండ్రి వృక్షవిరజుడు చనిపోయినాక వానరాజ్యానికి వాలి రాజు, సుగ్రీవుడు యువరాజు అయ్యారు. వాలి బలపరాక్రమాలు సాటిలేనివి. అతనితో యుద్ధం చేసి ఎవరూ గెలవలేదు. రాజులందరినీ జయించిన మదంతో రావణుడు ఒకసారి వాలి వద్దకు వచ్చి అతన్ని యుద్ధానికి పిలిచాడు. వాలి రావణాసుడితో యుద్ధం చేసి అతన్ని చావచితగొట్టేశాడు. తరువాత రావణుడు వాలితో స్నేహంగా ఉంటూ వచ్చాడు. తరువాత వాలిని యుద్ధానికి పిలిచినవాడు దుందుభి అనే రాక్షసుడు. వాడు మదించి హిమవంతుణ్ణి యుద్ధానికి పిలిచాడు. హిమవంతుడు దుందుభితో, బాబు, నీతో యుద్ధం చేసే శక్తి నాకు లేదు. నీతో యుద్ధం చేయగలవాడు వాలి ఒక్కడే. నువ్వు మధువనానికి వెళ్ళి అతన్ని యుద్ధానికి పిలు, తప్పక వస్తాడు అన్నాడు. ఆ మాట విని దుందుభి మధువనానికి వచ్చి ఆ వనాన్ని ధ్వంసం చేస్తూ వాలిని యుద్ధానికి పిలిచాడు. మధువనం కిష్కింధకు బయట ఉన్నది. వాలి దుందుభి పిలుపు విని వచ్చి యుద్ధంలో వాణ్ణి చంపి వాడి శరీరాన్ని విసిరివేశాడు. దుందుభి కళేబరం దూరాన ఉన్న ఋష్యమూక పర్వతం మీద పడింది. వాడి రక్తం ఆ పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న మతంగ మహాముని మీద పడింది. ఆ ముని కోపించి వాలి ఋష్యమూకం మీదికి వస్తే అతని తల పగిలిపోతుందని శాపం పెట్టాడు. తరువాత వాలికి దుందుభి కొడుకైన మాయావితో వైరం వచ్చింది. దుందుభిని వాలి చంపి ఉండటమే కాక ఒక స్త్రీ విషయంలో కూడా మాయావికి వాలికి వైరం ఏర్పడింది. ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కింధ నగర ద్వారం వద్దకు వచ్చి పెడబొబ్బలు పెడుతూ వాలిని యుద్ధానికి పిలిచాడు. నిద్రపోతున్న వాలి లేచి శత్రువు దర్పం సహించలేక వాడితో యుద్ధానికి బయలుదేరాడు. సుగ్రీవుడు వాలి భార్య అయిన తార వద్దని వారించబోయారు. కానీ వాలి వినలేదు. వాలిని ఆపలేక సుగ్రీవుడు కూడా అతని వెంట బయలుదేరాడు. అన్నదమ్ములిద్దరూ వస్తుండటం చూసి మాయావి భయపడి పారిపోసాగాడు. వాలి సుగ్రీవులు అతన్ని తరుముకుంటూ వెళ్ళారు. మాయావి వారిని చాలా దూరం తీసుకుపోయి ముళ్ళకంపలు కప్పి ఉన్న ఒక కొండబిలంలో ప్రవేశించాడు. నేను మాయావిని హతమార్చి వచ్చిన దాకా నువ్వు ఇక్కడే ఉండు అని సుగ్రీవుతో చెప్పి వాలి కూడా బిలం ప్రవేశించాడు. వాలి ఎంతకు తిరిగి రాకపోయేసరికి అతను చచ్చిపోయాడేమోనని సుగ్రీవుడికి భయం వేసింది. ఇంతలో బిలంలో నుంచి నురుగుతో కూడిన రక్తం బయటికి రాసాగింది. బిలంలో నుంచి వచ్చే ధ్వనులు రాక్షసుడివిగా అతనికి వినిపించాయి. సుగ్రీవుడు తన అన్న కోసం దుఃఖించి ఆ బిలానికి కొండరాయి అడ్డం పెట్టి అన్నకు జలతర్పణాలు విడిచి కిష్కింధకు తిరిగి వచ్చాడు. వానరులు అతన్ని రాజుగా అభిషేకించారు. కథ ఇంకా ఉంది.